మొదటి మురుగు హనుమంతరావు గారి కుటుంబం, వాళ్ళకి 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఆయన 10 సంవత్సరాలు, కాండ్రు కమల గారికి 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు. చెట్టు కింద కూర్చున్నాను ఒక సిమెంట్ బల్లని వేశారు తల్లి, మన్ను పట్టించుకోవాలా. అక్కడ మెప్పు పొందేదానికి వచ్చా, ఎన్నికలు వస్తున్నాయని నేను ఈ పనులు చేయాల. మా గతంలో మన గ్రామం నుంచి అనేక మంది నేను కలిశారు. ఈ గొడవ దీనికి శాశ్వత పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన నీరు అందించే కుటుంబాలకి ఇల్లు కావాల్సిన అవసరం ఉంది. అందరికీ నేను హామీ ఇస్తున్నా. అమ్మా జగన్మోహన్ పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. ఇంటికి వస్తున్నాయి. ఆయన ఇప్పుడు కొత్త స్కెచ్ చేశారు. ఆయనకు తెలుసు ఉడకరాని వరకు వస్తున్నాను స్వామి. ఆయనకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది వృద్ధులు చనిపోతాం జరిగింది. తల్లి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా 132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను నేరుగా నేను చూసా. 100 రూపాయలు వేస్తాం అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ 20,000 రూపాయలు అందిస్తాం. ఇంకా 5వ హామీ, ఇంట్లో 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మీ అకౌంట్ లో. ఎందుకంటే ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మేము కల్పించబోతున్నామని ఈ సభాముఖం అందరికీ హామీ ఇస్తున్నాం. అమ్మా అహర్నిశలు కష్టం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. కానీ గతంలో మనకి 27 సంక్షేమ కార్యక్రమాలు ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విదేశాల్లో చదువుకునేదానికి అన్నారు బాబు గారు నిధులు ఇస్తే ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. ఎప్పుడు లేని విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఎప్పుడు లేని విధంగా మన పైన దాడులు కూడా చేస్తున్నారు. దయచేసి ఇది దళిత సోదరులందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్న తల్లి. ఇంకా 1 నెల ఓపిక పెట్టండి అమ్మా. దళితులకు ఆగిపోయిన 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే బాధ్యత కూడా మళ్ళీ నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ హామీస్తూ, ఇది రచ్చబండ కార్యక్రమం. గతంలో నాకు మీరు తెలియజేసిన సమస్యలపైన స్పష్టమైన హామీ ఇచ్చా. ఇంకేమైనా చెప్పదలుచుకుంటే మీరు మీ స్థానాల్లో చేయి పైకెత్తండి, మా మిత్రుడు వచ్చి మైక్ ఇస్తారు, లేదంటే మీరు మీ స్థానాల్లో నుంచోండి, మైక్ ఇస్తారు. మీరు మీ సమస్య నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నా. మీరు పర్సనల్ గా చెబుదాం అనుకోండి. ఓకే, లాస్ట్ లో ఫోటో దిగే సమయానికి వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ. అంటే అందులో అబ్రాడ్ ఎడ్యుకేషన్ విషయంలో మాట్లాడుతున్నాను. అబ్రాడ్ ఎడ్యుకేషన్ లో గత ప్రభుత్వం మొదట 4 సంవత్సరాలు అమల్లోకి తీసుకురాకుండా లాస్ట్ 1 year లో తీసుకొచ్చారు. అది కూడా మరి మీరు కూడా ఫస్ట్ నుంచి చేస్తారా, లాస్ట్ లో చేస్తారా అంటే అనేది క్లారిటీ రావాలి. ఇంకొకటి ఫీజు రీయింబర్స్మెంట్ ఇట్లా తల్లుల అకౌంట్లో చేస్తారా, కాలేజీల అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇప్పటి వరకు అయితే ఫీజు రీయింబర్స్మెంట్ పడలా, ఇప్పటి వరకు 0 అకౌంట్. నెక్స్ట్ వన్, మీరు ఒక పెద్ద నాయకులు అంటే ముఖ్యమంత్రి గారు కుమారుడు, ఇప్పుడైతే రచ్చబండకు వచ్చి అందరితో ఏకమవుతున్నారు. రేపు మా లాంటి వాళ్ళు మీ దగ్గర రావడానికి ఎన్ని మెట్లు ఎక్కి రావాలి, లేదా ఫ్రీగా మమ్మల్ని రాణిస్తారా? మీరు ఎప్పుడు ఇంటికి రాలేదు కదా స్వామి, మీరు వచ్చేప్పుడు కలవలేదు కదా. మొదటి చెప్పినండి, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ లో స్పష్టమైన హామీని ఇస్తున్నాం. ఇప్పుడు కావాలని తల్లిదండ్రుల అకౌంట్లో వేసి గడబడి చేస్తుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ముందర డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్లో డబ్బులు వేసామో ఇబ్బంది ఉండేది కాదు. ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్త విధానం తీసుకొచ్చి ఇబ్బంది పెడుతుంది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ నిధులు డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్లోనే వేస్తాము. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాము. ఈ ప్రభుత్వం ఈ విధానం మార్చిన తర్వాత దాదాపు 6 లక్షల మందికి రావాల్సిన ఫీ రీయింబర్స్మెంట్ కట్ చేసింది. దానివల్ల విద్యార్థులకి వాళ్ళ మార్క్ లిస్టు సర్టిఫికేట్ రాలా. అది కూడా 1 టైం సెటిల్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. విదేశీ విద్య విషయంలో మీరు బకాయిలు చెల్లిస్తే బాగుంటుందని కోరారు. అది మొదటిసారి నేను ఒక వ్యక్తి అడుగుతాను, అది ఎంత అవుతుంది అంటే ఒకసారి వివరాలు కనుక్కుని
దాని తర్వాత నేను స్పందిస్తాం. మూడోది, అన్న మీరు చూశారు, ప్రతిపక్షంలో ఉంటూ నేను పనిచేసా కదా, కష్టపడా కదా, సంక్షేమ కార్యక్రమం చేశానో లేదా, మీరే చెప్పండి చేశానో లేదా, మళ్ళీ డౌట్ ఎందుకన్నా? మీరు నా చుట్టూ తిరుగుతావా, నేను మీ చుట్టూ తిరుగుతా, మీ సమస్యలు నేను పరిష్కరిస్తా స్వామి. అది బాగా రచ్చమన్నా. మీరు చూడండి, నేను అటు ఇటు చూస్తా ఉన్నా, మేము ఇచ్చిన తోపుడు నన్ను అక్కడనే ఉంది చూడండి. అది చూడండి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నా మొహం కనపడకూడదని గుడ్డ కప్పించారు చూడండి తల్లి. మనం ఇచ్చిన తోపుడు దండ తల్లి. సో ప్రతిపక్షం మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, నేను మీ చుట్టూ తిరుగుతా, రచ్చబండ్లు ఏర్పాటు చేసుకుంటాం. మీ సమస్యలు ఏంటి, గతంలో నేను ఊరికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు ఈ పూర్తయినాయి, ఇది ఈ లోపల పూర్తి చేస్తాం, ఇంకా రాబోయే రోజులు ఏం చేయాలో మీ దగ్గర కనుక్కుని ఏం చేస్తాను. చేయలేకపోతే అమ్మా ఇది సాధ్యం కాదని కూడా నిర్మమాటంగా చెప్తాను. అది ఓకేనా? థ్యాంక్ యూ. మనప్పుడు సబ్సిడీ రావాలి, కొత్త విత్తనాలు కొనాలంటే సబ్సిడీ గతంలో ఉండేది, ఎరువులకి సబ్సిడీ ఉండేది, స్ప్రేయర్లు కొనుక్కోవాలన్నా అందించేవారు, వ్యవసాయానికి కావాల్సిన పరికరాలన్నీ సబ్సిడీ ద్వారా ఇచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ రాయలసీమకి సంబంధించిన ఎక్కువ మన మెట్ట ప్రాంతానికి డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీలు అందజేశారు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు దాడి పెరిగి చేశాం మొక్కజొన్న రైతులను ఎథనాల్ ప్లాంట్ పెట్టవచ్చు. అంటే మొక్కజొన్న నుంచి ఎథనాల్ తయారు చేసే ప్లాంట్ పెడితే ఆ ఎథనాల్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి పెట్రోల్లో కలుపుతున్నారు. ఇప్పుడు 10 నుంచి 30% వరకు కలపాలనేది ఒక చట్టం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. దానివల్ల మొక్కజొన్న రైతులకు ఆదాయం పెరిగడానికి అవకాశం ఉంటుంది. అది మేము ఆల్రెడీ చర్చిస్తున్నాం. అది తీసుకొద్దాం, మంగళగిరిలో పెడదాం, వాటి మొక్కజొన్న ప్రోత్సహించేసి అనేది నా ఆలోచన. సో కారణం నేను అటు ఇటు తిరుగుతుంటే నేను ఐదర్ మీరు నాకు పెట్టిన వాట్సాప్ మెసేజ్ చదువుతా, నేను అందరి దగ్గర నా నంబర్లు ఉన్నాయి కనుక, లేదంటే నాయకులతో ఇదే చర్చిస్తా, ఇంకేం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. అది నా ఆలోచన. ఒక పక్కన పెట్టుబడి తగ్గించాలి, రెండోది ఇటు పక్కన ఆదాయం పెరగాలి. పెట్టుబడి పెరుగుతా పోతే గిట్టుబాటు ధర రాదు తల్లి. ఏమ్మా ఎంత పెరిగిపోయినాయి ఎరువుల ధరలు, పురుగు మందు ధరలు ఎంత పెరిగిపోయినాయి, ఇత్తనాల ధర కూడా విపరీతం పెరిగిపోయి, దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సో పెట్టుబడి తగ్గించాలి, అది నా బాధ్యత తల్లి. థ్యాంక్ యూ. ఊర్లో డ్రైన్స్ సగం వరకే అయినా, ఇటు సైడ్ డ్రైన్స్ ఏం లేవు. ఆ డ్రైన్ సిస్టమ్ ఒకటి చూసుకున్నాను. ఇంకో అసలు సగమైన డ్రైన్లు కూడా నేను ఒప్పుకోట్లా, అది ఓపెన్ డ్రైన్లు, లెవెల్స్ సరిగా ఉండవు స్వామి. రెండోది చెత్త గాని మట్టి గాని ఆకులు గీకులు పడిపోయి అక్కడ ఆగిపోతాయి. ఆ పూడిక తీసేదానికి ఎవరు రారు. దానివల్ల ఏమవుతుందంటే మురికి నీరు ఆగిపోతుంది. ఇట్లా కాకుండా నీరు నీటికి వెళ్ళాలి, ఎక్కడ వాసన రాకూడదు, దోమలు రాకూడదు అంటే భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. అది నేను నా స్పీచ్ లో స్పష్టమైన హామీ ఇచ్చా. భూగర్భ డ్రైనేజ్ మొత్తం గ్రామానికి ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకోటి అన్న చెప్పు. మన ఊర్లో యూత్ స్పోర్ట్స్ బాగా ఆడతారన్న, అది దాన్ని కొంచెం మెరిట్ చేసుకోవడానికి ఇక్కడ గ్రౌండ్ ఏం లేదన్న, ఆ గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేస్తే మంగళగిరి ప్రీమియర్ లీగ్ లో ఆడారా? ఆడిన చేతులు కదండి, ఒకడే ఉన్నాడు, ఇద్దరు ముగ్గురు కొట్టారా? అనే కానీ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి గ్రౌండ్స్ ఏం నాకు అర్థం. అంటే అడుగుతున్నా, అంటే మీకు ఐడియా ఉందా లేదో, మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 సార్లు మనం ఏర్పాటు చేశాం. ఎందుకంటే యువతను ఎక్కువ స్పోర్ట్స్ కూడా ప్రోత్సహించాలని మా లక్ష్యం. గ్రౌండ్ ఏర్పాటు చేయాలి, నేను చూసుకుంటాను. నాకు వదిలేసి ఓటు వేయాలి తల్లి. మీకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి పడుతున్నాడు. పట్టుదలతో వచ్చారు, నాకన్నా 3 సంవత్సరాలు పెద్దవారు. సో యువకుడు పంజర్ గారిని ఇటు మీ లోకేష్ ని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నది. 53,500 ఓట్ల మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నా ఊరికి వస్తా, తిరుగుతా, మళ్ళీ ఎన్నికల టైంకి వస్తా కదా, మీ దగ్గరే సభాష్ బాగా చేసేవరా అని చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటా. టైము డేట్ రాసుకోండి, నేను ఏ రోజు ఏ డేట్ కి ఏ టైంకి చెప్పాడో కూడా రాసుకోండి. మరి మీ దగ్గరనే ఆ మాట చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటా. తల్లి ఊర్లో కొంతమంది ఉన్నారు వైకాపా పార్టీ నాయకులు, కావాలని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని కొన్ని ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఏమీ నమ్మద్దమ్మా.
అబద్ధం ప్రపంచం చుట్టూ తిరగొచ్చే లోపల నిజం గడప దాటుతుంది. గత 25 సంవత్సరాలుగా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనకు వాళ్ళు ఎలాంటి న్యాయం చేయలేదు తల్లి. ఒక నోరు రౌడీజం తప్ప ఇంకేమి చేయలేదు తల్లి. ఆ వ్యక్తులు ఎవరు నాకన్నా మీకే బాగా తెలుసు. దయచేసి వాళ్ళు చెప్పింది నమ్మద్దమ్మా. అన్నా ఊరికి వస్తా, తిరుగుతా, మళ్ళీ ఎన్నికల టైంకి వస్తా కదా, మీ దగ్గరే సబాష్ బాగా చేసావరా అని చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటా. టైము డేట్ రాసుకోండి. నేను ఏ రోజు ఏ డేట్ కి ఏ టైంకి చెప్పాను కూడా రాసుకోండి. మళ్ళీ మీ దగ్గరనే ఆ మాట చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటా. తల్లి ఊర్లో కొంతమంది ఉన్నారు వైకాపా పార్టీ నాయకులు, కావాలని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని కొన్ని ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఏమీ నమ్మద్దమ్మా. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరగొచ్చే లోపల నిజం గడప దాటుతుంది. గత 25 సంవత్సరాలుగా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనకు వాళ్ళు ఎలాంటి న్యాయం చేయలేదు తల్లి. ఒక నోరు రౌడీజం తప్ప ఇంకేమి చేయలేదు తల్లి. ఆ వ్యక్తులు ఎవరు నాకన్నా మీకే బాగా తెలుసు. దయచేసి వాళ్ళు చెప్పింది నమ్మద్దమ్మా. పని చేసేదానికి వచ్చా, 5 సంవత్సరాలు నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి వచ్చా. నేను కష్టపడతా, పని చేస్తా, వాళ్ళు చెప్పే మాటలు మళ్ళీ నమ్మద్దని మీ అందరికి తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. గట్టిగా చెప్పాలా, జై హింద్.